మహేందర్ రెడ్డి. జస్ట్ సార్ నా బ్రీఫ్. name is Mohammed sir. యూ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, మీరు ఎలా అయినా పర్వాలేదు, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అలా చేసుకో. రైట్. ఓకే. నా పేరు మహేందర్ రెడ్డి సార్. నేను పాలమూరు యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ అయింది సార్. ఓకే. 23 పాస్డా? ఎస్ సార్, రీసెంట్ 1 month అయిపోయింది. హౌ డు యూ నో ద ఇన్స్టిట్యూట్? .NET ప్రోగ్రామ్, సమ్ గ్యారంటీ జాబ్. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామే, కానీ ఎలా తెలుసు ఇన్స్టిట్యూట్ అంటున్నాను మీకు. సెర్చ్ ఫర్ యూట్యూబ్ సార్. యూట్యూబ్ లో ఏం చూసారు మీరు? మీ వీడియోస్ చూశాను సార్ యూట్యూబ్ లో, చూసి కాల్ చేశాను సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ సార్, నీది డిగ్రీ ఏదని చెప్పావు ఇప్పుడు? నీ గ్రాడ్యుయేషన్ బిఎస్సి ఏంటి? కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఫర్దర్ గా ఎంసీఏ ఎంబీఏ ఏదైనా చేయాలని అనుకోవట్లేదా? సార్ రీసెంట్ అనుకున్నా, కానీ కొంచెం ప్రాబ్లం, అంటే మనీ ప్రాబ్లం వల్ల ఐసెట్ ర్యాంక్ రాశాను సార్. 22 వచ్చింది, మంచి ర్యాంక్ రాలేదు. అందుకే నేను చాలా మందికి ఏం చెప్తున్నానంటే, మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంసీఏ ఎంబీఏ ఎంఎస్సి పీజీలు చేసిన దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇంత డిగ్రీతోనే మీరు సాఫ్ట్వేర్ కోర్సు చేసి జాబ్ లో వెళ్ళిపోయినాక మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేయాలనుకున్నప్పుడు మీరు సైమల్టేనియస్ గా జాబ్ చేస్తూ పీజీ చేయొచ్చు, ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఎంఎస్సి కానీ. కానీ దానికోసం ఒక 2 years టైంని అనవసరంగా ఎర్నింగ్ లేకుండా, అంటే జాబ్లెస్ గా ఉండాల్సిన అవసరం లేదు. సైమల్టేనియస్ గా జాబ్ చేస్తూ మీరు పీజీలు చేయొచ్చు. అందుకని చాలా మందికి ఏం చెప్తున్నానంటే, పీజీ అవసరం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ డిగ్రీ సరిపోతుంది. సో ఇట్స్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్ విత్ యువర్ ఇన్ఫర్మేషన్. వాట్ ఎవర్ విత్ యువర్ query, I am giving the complete clarity about it. Clear, Mahendra? Okay sir. I think you are also in the same opinion. Sir, నువ్వు కూడా సేమ్ ఒపీనియన్ తో వచ్చావు. డిగ్రీ పీజీ తర్వాత చూసుకుందాం, ముందు జాబ్ కొడదాం, అంతే కదా? yes sir.